హలో గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్. గాయ్స్, కిరణాపురం గారి ట్రైలర్ రిలీజ్ అవ్వడం జరిగింది. దిల్ రూబా ట్రైలర్ అయితే టీజర్ అయితే చాలా ప్రామిసింగ్ అనిపించింది. సో అందుకే వీడియో చేయాలనిపించింది. ఎందుకంటే ఆఫ్టర్ థ్రిల్లర్ ఆఫ్టర్ థ్రిల్లర్ ఆఫ్ కా ఎందుకంటే మనకు తెలిసిందే కా ఎంతవరకు ఏ లెవెల్లో హిట్ అయిందో. సో ఎందుకంటే చాలా పెద్ద మూవీస్ మధ్యలో రావడము, తమిళ్ మూవీస్ రావడము, అంత ఇబ్బందులు కూడా మూవీ అందరినీ తన్నుకొని రిలీజ్ థియేటర్ దొరకక చాలా కష్టపడ్డారు. ఒక సెట్ మార్క్ మూవీ అనుకోవచ్చు కిరణ్ భవన్ గారికి. సో కంప్లీట్గా దాని తర్వాత వస్తున్న మూవీ అండ్ కాకపోతే ట్రైలర్ చాలా ప్రామిసింగ్ అనిపించింది. కా మూవీ కంటే ముందే స్టార్ట్ చేశారు. కాకపోతే ఇప్పుడు అది బ్లాక్ బస్టర్ అవడం వల్ల దీని మీద ఎక్స్పీరియన్స్ పెరిగాయి. అదే లెవెల్లోనే టీజర్ కూడా ఉందన్నమాట. సో కమింగ్ టు ట్రైలర్ విషయానికి వచ్చేస్తే కంప్లీట్గా ఒక అర్జున్ రెడ్డి లెవెల్ ఆఫ్ లవ్ అండ్ యాంగర్ కనిపిస్తూ ఉంది టీజర్లు అయితే మాత్రము. ఎందుకంటే చాలా మంది నన్ను ఇంటర్వ్యూ మీట్ అయినప్పుడు కూడా చెప్తా ఉంటాను. నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ షాటే గాగుల్స్ లో వైట్ ఒక షాట్ ఉందన్నమాట. నాకైతే చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది. ఎందుకంటే ఆ లెవెల్ అర్జున్ రెడ్డి లెవెల్ ఆఫ్ లవ్ అండ్ టేకింగ్ అనిపించింది డైరెక్టర్ గారు చూసుకోండి. ఎందుకంటే అతను డైరెక్టర్ సేమ్ ఆల్మోస్ట్ అట్లే ఉన్నాడు అనమాట. ఇట్స్ డెబ్యూ డైరెక్టర్. పేరు వచ్చేసి అతని పేరు ఏం పేరు అంటే విశ్వకరణ్. సో చాలా డెబ్యూ డైరెక్టర్ అయినా ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్గా తీశాడు. సో దట్ ఈజ్ అనమాట. కమింగ్ టు హీరోయిన్ విషయానికి వచ్చేసి రుక్షాన్ అయితే తన ఇంతకుముందు 2 మూవీస్ తీసింది. నాని గారితో ఒక సినిమా అండ్ విష్ణుశాంత్ గారితో ఒక సినిమా, కృష్ణార్జున యుద్ధం అండ్ ఇంకోటి అశోకవనంలో అర్జున కళ్యాణం. సో దట్ 2 మూవీస్ హీరోయిన్ కూడా చాలా ప్రామిసింగ్ ఉంటుంది, బాగుంటుంది. సో ద సెలెక్షన్ ఆఫ్ హీరోయిన్ కూడా కిరణ్ భవన్ గారు బాగా సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గైస్ మెయిన్ చెప్పుకోవాల్సిన దగ్గర థింగ్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ శామ్ సిఎస్ రఫ్ అడిచ్చారు. అతను మలయాళం మ్యూజిక్ డైరెక్టరే, బట్ మనకైతే 2-3 మూవీస్ తీశారు. రామారావు అండ్ డ్యూటీ అండ్ ఇంకోటి సినిమా ఇది పేరు గుర్తు రావట్లేదే, విక్రమ్ వేద. సో 2 మూవీస్ ఆర్ చాలా ప్రామిసింగ్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ రీసెంట్ గా పుష్ప 2 కూడా చేశారు అతను. సో ఓవరాల్ గా టీజర్ అయితే ఫెంటాస్టిక్ గైస్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్. ఎందుకంటే చాలా వరకు కట్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే అర్జున్ రెడ్డి లెవెల్ ఆఫ్ లవ్ అండ్ యాంగర్ ఉండడం వల్ల హోప్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఎందుకంటే ఒక షాట్ లో గన్ను తీసుకొని నిన్ను కాల్ చేయాలని అంటాడు. సో ఎందుకంటే ఇంతవరకు అయితే నాకు తెలిసి ఎవరు చూపించలేదు అట్లా. సో హీరోయిన్ అండ్ కిరణ్ భవన్ గారి మధ్యలో వచ్చే సీన్ అది. సో దట్ వాజ్ అమేజింగ్. అండ్ సినిమాటోగ్రఫీ కానీ ప్రొడ్యూసర్స్ కూడా నాకు తెలిసి డెబ్యూ అనుకుంటా. ఎందుకంటే సితారా సరిగమ ఎంటర్టైన్మెంట్స్ అది ఒకటే మనకు తెలిసింది. మిగతా వాళ్ళందరూ జిజి జోష్ అని ఇంకో రమణారెడ్డి అని ఎవరో ఉన్నారు. సో అందరు కొత్త వాళ్ళే, బట్ చాలా ఏమంటాము చాలా రిచ్గా ఉంది, గ్రాండ్యూర్గా ఉంది మూవీ. సో ఎందుకంటే కిరణ్ భవన్ గారి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి సో దే టేకెన్ ఇన్ టు గ్రాండ్యూర్. ఎందుకంటే ప్రొడ్యూసర్లు చెప్పారనమాట, నేను ఇది కిరణ్ భవన్ గారికి బెస్ట్ మూవీ ఇవ్వాలి, టాప్ మూవీ ఇవ్వాలని చెప్పేసి. ఎందుకంటే ఆ మార్కెట్ ఏర్పడింది ఇప్పుడు. సో బెస్ట్ ఆఫ్ లక్ టు కిరణ్ భవన్ గారు అండ్ డెబ్యూ డైరెక్టర్ కాబట్టి సో అతను కూడా చాలా బెస్ట్ ఆఫ్ లక్. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్ గైస్. అండ్ మూవీ ఈజ్ గెటింగ్ రిలీజ్డ్ ఆన్ February 14th. ఎక్సైటెడ్ ఫర్ FDFA షో. సో మీరేమనుకుంటున్నారు దిల్ రూబా టీజర్ గురించి, కిరణ్ భవన్ గారి గురించి, అతని యాక్టింగ్ ఎలా ఉంది, శామ్ సిఎస్ గారి మ్యూజిక్ ఎలా ఉంది, అండ్ రుక్షానా లుక్స్ ఎలా ఉన్నాయి, రుక్షానా హౌ షీ వర్క్డ్ విత్ తన సీన్స్ ఎలా ఉన్నాయి విత్ కిరణ్ భవన్ గారు, మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు FDFA షోస్ రివ్యూస్ అండ్ క్రేజీ అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ స్టే ట్యూన్ టు @మూవీ ఫ్రీక్స్. అదేవిధంగా మా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.